అర్ధనారీశ్వరుడు అనేది హిందూ ధర్మంలో శివపార్వతుల మిశ్రమ రూపం. ఈ రూపం అనేక లోతైన ప్రతీకలను కలిగి ఉంది. తెలుగులో దీనిని ఈ క్రింది విధంగా వివరించవచ్చు. అర్ధనారీశ్వరుడు అంటే ఏమిటి? అర్ధనారీశ్వరుడు అంటే సగం స్త్రీ అయిన భగవంతుడు. ఇది శివుడు మరియు పార్వతీ శక్తి ఒకే శరీరంలో సగం సగం కలిసి ఉన్న రూపం. శివుని కుడిభాగం పురుష రూపంలో, పార్వతీదేవి ఎడమ భాగం స్త్రీ రూపంలో ఉంటాయి. అర్ధనారీశ్వరుడు దేనిని సూచిస్తాడు? అర్ధనారీశ్వరుడు అనేక ముఖ్యమైన ప్రతీకలను సూచిస్తాడు. పురుష మరియు ప్రకృతి ఐక్యత. ఇది పురుషతత్వం, చైతన్యం మరియు ప్రకృతి, స్త్రీతత్వం, సృష్టిశక్తి యొక్క సంపూర్ణ ఐక్యతను సూచిస్తుంది. సృష్టికి పురుష మరియు ప్రకృతి రెండూ అవసరం అని, అవి విడదీయరానివని ఈ రూపం తెలియజేస్తుంది. స్త్రీ-పురుష సమతుల్యత. స్త్రీ మరియు పురుష శక్తులు సమానంగా, సంపూర్ణంగా కలిసి ఉన్నప్పుడే విశ్వం సమతుల్యంగా ఉంటుందని ఇది సూచిస్తుంది. ఎవరూ ఎవరికీ తక్కువ కాదు, ఒకరికొకరు పూరకమని ఈ రూపం తెలియజేస్తుంది. ద్వంద్వాల సామరస్యం. జీవితంలోని అన్ని ద్వంద్వాల, స్త్రీ-పురుషుడు, మంచి-చెడు, చీకటి-వెలుగు, సృష్టి వినాశనం, సామరస్యాన్ని, వాటి మధ్య ఉన్న సమన్వయాన్ని ఇది సూచిస్తుంది. సంపూర్ణత్వం. ఒక వ్యక్తి తనలో ఉన్న స్త్రీ మరియు పురుష లక్షణాలను సమన్వయం చేసుకోగలిగినప్పుడు సంపూర్ణత్వాన్ని సాధించగలడని ఈ రూపం ప్రతీక. ఇది అంతర్గత ఐక్యతను, సమగ్రతను సూచిస్తుంది. సృష్టికి మూలం. శివశక్తుల కలయికే సృష్టికి మూలమని, సృష్టి, స్థితి, లయలకు రెండూ సమానంగా ముఖ్యమని అర్ధనారీశ్వర రూపం తెలియజేస్తుంది. సంక్షిప్తంగా, అర్ధనారీశ్వరుడు విశ్వం యొక్క సమగ్రతను, సృష్టికి మూలమైన పురుష మరియు ప్రకృతి శక్తుల సంపూర్ణ ఐక్యతను మరియు స్త్రీపురుష తత్వాల మధ్య ఉన్న లోతైన సామరస్యాన్ని సూచించే శక్తివంతమైన ప్రతీక.